కార్ల్ రెయిన్బోర్గ్ అనే అతను చైనాలో కాల్గేట్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు 1920s ఈ జపాన్ అగైనెస్ట్ యుద్ధం ఒకటి స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన తీసుకుపోయి ఐలాండ్లో పడేస్తారు. ఆయనతో పాటు కొన్ని వందల మందిని పడేస్తారు. తిండి లేక అందరు చచ్చిపోయారు, ఆయన ఒక్కడే బతికాడు. ఎట్లా బతికిండంటే అక్కడ కొంతమంది ట్రైబల్ పిల్లలు ఆ తోళ్ళు తర్వాత ఇవన్నీ ఉడకబెట్టుకొని తర్వాత కొన్ని మొలలు ఇట్లాంటి ఐరన్ స్క్రాప్ వాళ్ళు బతుకుతున్నారు. ఈయన వాళ్ళని అనుసరించి అట్లా బతికిండు. ఆయన 1934లో రిలీజ్ అయ్యి బయటకు వచ్చినాక 2 ఎకరాల స్థలంలో కొన్ని మొక్కలను పెంచి ఆ మొక్కల్లో నుంచి న్యూట్రియంట్స్ని తీసి విటమిన్స్ను కూడా మనం సప్లిమెంట్స్ లాగా ఇవ్వచ్చు అనేది కనుక్కున్నాడు ఆయన. కానీ అది కొత్త కాన్సెప్ట్, ఎందుకంటే విటమిన్స్ను అప్పుడే కొత్తగా కనుక్కున్నారు. శరీరానికి విటమిన్స్ కావాలి, ఏ విటమిన్ నుంచి కే విటమిన్ వరకు కూడా 1905 నుంచి 1935 మధ్యలోనే కనుక్కున్నారు. ఆ టైంలోనే విటమిన్స్ కేవలం ఫుడ్లోనే కాదు, విటమిన్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన సప్లిమెంట్స్లో కూడా ఉంటాయని మొట్టమొదటిసారి కనుక్కున్నాడు. కానీ ఈయన మాటలు ఎవరు నమ్మలేదు. ఇవాళ నేను బతికి ఉన్నానంటే ఈ న్యూట్రలైట్ సప్లిమెంట్స్ కనుక వాడకపోయి ఉంటే ఈ పాటికి నేను ఉండకపోతుంటుంది. నాకు క్యాన్సర్ వచ్చి ఈ గ్లాండ్ తీసేశారు. అయినా నేను 61 years ఏజ్లో ఎనర్జెటిక్గా హెల్తీగా హెయిర్ ఫాల్ కూడా కాకుండా స్కిన్ మీద రిన్సెస్ లేకుండా రోజుకు 18 గంటలు పనిచేయగలుగుతున్నానంటే బికాజ్ ఆఫ్ సప్లిమెంట్స్. బయట మనకు సప్లిమెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్స్ గర్భవతులకు ఇచ్చే ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ఇలా పిల్లలు పుట్టుతున్నప్పుడే వాళ్ళ క్యాన్సర్ రావడానికి, బుద్ధిమాంద్యానికి, శరీర అంగవైకల్యానికి కారణమవుతున్నాయి. బట్ ఈ సప్లిమెంట్స్లలో వచ్చే ఆర్గానిక్ సప్లిమెంట్స్ ఏవైతున్నాయో వాళ్ళని దాని నుంచి కాపాడుతున్నాయి. ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, వితౌట్ ఆపరేషన్ నేను సప్లిమెంట్తో బాగు చేసుకోగలిగాను. ఇంత మంచి ప్రోడక్ట్స్ని మీరన్నా 100 రూపాయలకు తయారయ్యేదాన్ని 5,000కి అమ్మేటి ఏంటి తెలుసా? ఫార్మా. అది రెడ్డి ల్యాబ్సే కావచ్చు, అది ఇంకొక కంపెనీ కావచ్చు. ఈ ఫార్మాలలో ఒక బెస్ట్ ఫార్మా కంపెనీ నాట్కో. వాళ్ళు ఒక్కరే ధరను స్థిరీకరించి తక్కువ ధరకు అమ్ముతున్నారు తప్ప మిగతా ఫార్మా కంపెనీస్ అన్నీ 400% ఎక్స్ప్లాయిటేషన్ దానిలో. బట్ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని నార్మ్స్ పెట్టింది. ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 100 రూపాయలకు అమ్ముతున్నారంటే మినిమం 25% దాని ప్రొడక్షన్ కాస్ట్ ఉండాలి అని. రెండవది ఏం చెప్పారు, మీరు ఇంపోర్ట్ చేసుకునేటివి 10% ఉండాలి, 90% ఇక్కడనే తయారు చేయాలని చెప్పారు. MLM కంపెనీలు ఏవైనా కూడా కాన్సెప్ట్ అక్కడ నుంచి రావచ్చు, కానీ ఇక్కడ వాళ్ళు మదురైలో ఆంబే కంపెనీ ఓన్ ప్లాంట్ పెట్టింది 500 కోట్లు పెట్టి, అన్నీ ఇక్కడనే తయారవుతున్నాయి. కొంత రా మెటీరియల్ ఏంటంటే మన దగ్గర ఆర్గానిక్ వ్యవసాయం లేదు కాబట్టి వాళ్ళు ప్యూర్ ప్రోడక్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారు, పొల్యూట్ కానీ కంటామినేషన్ లేని నాన్ కెమికల్, అందుకని రా మెటీరియల్ తెచ్చుకుంటున్నారు. అంటే మీరు బట్ ఒక మంచి దాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో పర్సనల్ ఇంటెన్షన్ ఏమాత్రం లేదు, నాకేం లేదు. ఎందుకంటే నేను బతికాననే కృతజ్ఞత. ఆ ప్రోడక్ట్స్ వాడడం వల్లనే నేను ఎనర్జెటిక్గా ఉంటున్నాను, ఇవాళ హెల్తీగా ఉంటున్నాను. నాలాగా అందరికి కూడా మీకు ఒకటి చెప్పను, నేను క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నవాడికి డాక్టర్ దగ్గర పరిష్కారం లేదు, సప్లిమెంట్స్లో పరిష్కారం ఉంది. నేను చాలా మందిని బతికించాను. ఇదే సర్జన్స్ ఆపరేషన్లు చేసి రేడియేషన్ ఇచ్చి కీమోథెరపీ ఇచ్చి ఇక మీరు బతకరు దేవుడే దిక్కు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పిన తర్వాత ఇప్పటికీ బతికున్న వాళ్ళని నేను చాలా మందిని మీకు పరిచయం చేయగలుగుతాను. అంటే సప్లిమెంట్స్లో ఉన్న పవర్ నాకు అర్థమైంది. సజ్జనార్ గారేమో ప్రొసీజర్ మ్యాటర్ మీద